తాడూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు గడ్డం బంగారయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశానికి ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గడ్డం విజయ్ పాల్గొని వారు మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగలు మాదిగ ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ సాధనకై ఫిబ్రవరి 7న జరిగే చెలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతుకలు మహా ప్రదర్శన హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబేద్కర్ వరకు జరిగే మహాప్రదర్శన కోసం నాగర్ కర్నూల్ పార్లమెంటు నుంచి మాదిగ మరియు మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కొందరు మాదిగ నాయకులు ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడని అతి విశ్వాసం చూపిస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని, దీనిని మాదిగ ఉపకులాలు గ్రహించి లక్ష్య సాధనలో అంతిమ ఘట్టంలో వర్గీకరణ సాధించే వరకు ఉద్యమాన్ని ఆపకుండా ప్రతి ఒక్కరూ డప్పులతో పాల్గొని హైదరాబాద్ గడ్డ మీద మాదిగ శక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ గడ్డం మాసన్న మాట్లాడుతూ ఈ మహోత్సవమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మాదిగలు ప్రతి ఒక్కరూ ఒకరోజు పని మానుకొని సభకు వెళ్లి తీరాలని వారు పిలుపునిచ్చారు. లక్ష డబ్బులు వేల గొంతుకుల దానికి అందరం కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంట్ వ్యాప్తంగా ఒకసారి మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా నుండి అలుపేరుగాని పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని ఇది అంతిమ గడియ కాబట్టి దీన్ని మాదిగలందరూ కూడా దీన్ని ఒక స్పిరిట్ గా తీసుకొని ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వెంటనే బిల్లు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మాదిగలందరూ కూడా తన వంతు శాయశక్తిగా అందరూ తనకు తోసినటువంటి ఎంత వీలైతే అందరిని సమీకరించుకొని అవసరం అంటుంటే ఓ రోజు కూలి పని చేసుకొని ఆ రోజు మొత్తం కూలి పని చేసుకొని ప్రతి ఒక్కరు డప్పుతో రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ సంఘం ఫౌండర్ అంబేద్కర్ సంఘం నాయకులు మాజీ అధ్యక్షులు అదేవిధంగా అన్న మాజీ సర్పంచ్ గారు అన్న గడ్డం మషన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి ఎంఆర్పీఎస్ లక్ష గొంతుకలు వేల డప్పులు ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించే కార్యక్రమానికి దాన్ని ఏ విధంగా జన సమీకరణ చేయాలి, మరి ఎలా చేయాలనేది దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ చర్చించడం జరిగింది. మరి అందులో భాగంగా రేపు భవిష్యత్తులో మన భావి తరాలకు ఏ విధంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అందుతాయో మరి వర్గీకరణ సాధించిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి గడ్డ విజయ్ గారిని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మనం అందరం పెద్ద ఎత్తున సమీకరించి పోయి ఏపీసీలో వర్గీకరణ మరి జరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది. దానికి అందరం కూడా రేపు ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి మనం అందరం రేపు అసెంబ్లీ మీటింగ్లో రేవంత్ రెడ్డి బిల్లు పెట్టి పాస్ చేయాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పీఎస్ లక్ష డబ్బులు వేల గొంతుకుల దానికి అందరం కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంట్ వ్యాప్తంగా ఒకసారి మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా నుండి అలుపేరుగాని పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని ఇది అంతిమ గడియ కాబట్టి దీన్ని మాదిగలందరూ కూడా దీన్ని ఒక స్పిరిట్ గా తీసుకొని ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వెంటనే బిల్లు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మాదిగలందరూ కూడా తన వంతు శాయశక్తిగా అందరూ తనకు తోసినటువంటి ఎంత వీలైతే అందరిని సమీకరించుకొని అవసరం అంటుంటే ఓ రోజు కూలి పని చేసుకొని ఆ రోజు మొత్తం కూలి పని చేసుకొని ప్రతి ఒక్కరు డప్పుతో రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ సంఘం ఫౌండర్ అంబేద్కర్ సంఘం
నాయకులు, మాజీ అధ్యక్షులు, అదేవిధంగా అన్న మాజీ సర్పంచ్ గారు అన్న గడ్డం మషన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి ఎంఆర్పిఎస్ 1,00,000 గొంతుకలు 1000 డబ్బులు ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించే కార్యక్రమానికి దాన్ని ఏ విధంగా జన సమీకరణ చేయాలి, మరి ఎలా చేయాలనేది దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ చర్చించడం జరిగింది. మరి అందులో భాగంగా రేపు భవిష్యత్తులో మన భావి తరాలకు ఏ విధంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అందుతాయో మరి వర్గీకరణ సాధించిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి గడ్డ విజయ్ గారిని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మనం అందరం పెద్ద ఎత్తున సమీకరించి కొన్ని ఏపీసీలో వర్గీకరణ మరి జరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది. దానికి అందరం కూడా రేపు ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి మనం అందరం అవసరం ఉంటుంది. రేపు అసెంబ్లీ మీటింగ్లో రేవంత్ రెడ్డి బిల్లు పెట్టి పాస్ చేయాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ గ్రామ